తల్లి ఇగో దోస్త్ మన దోస్త్ అది చేయలేదు మమ్మీ దగ్గరనే ఉంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్ ఉన్నా. ఇవాళ మా మమ్మీ నన్ను ఫుల్ పొద్దున్న లేపుతుంది, ఎందుకంటే మాకు హాఫ్ డే స్కూల్ కదా. అట్లనే ఇవాళ మా అక్క వస్తుంది. మా మమ్మీ డాడీ ఇద్దరు నన్ను విడిచిపెట్టి మా అక్కని తీసుకురావడానికి కోతుళ్ళు. ఇది అన్యాయం కదా ఫ్రెండ్స్. పోవద్దా ఫ్రెండ్స్? మరి ఎట్లా దాన్ని తీసుకొని రావాలి? నేను వద్దా? నీ స్కూల్ పోదా అమ్మ? ఈవినింగ్ తీసుకురాలి, హాఫ్ డేసే కదా. హాఫ్ డేస్ అయితే వచ్చే వరకు బాగా పగటిల్లు అవుతుంది. వీళ్ళకి హాఫ్ డే ఏందో కానీ ఎర్రటి ఎండకు ఉడకపోయా వేస్తారా. ఆయన 4 ట్రాక్ ఉంచుకుంటే అయిపోద్ది, ఇక చల్ల పడుతుంది, ఇంకా చూస్తుంది. ఏం తెలుసు, ఆడ కరెంట్ పోయింది అనుకో, చెమటలు కారుతాయా? ఎండకు రాగా కారతలేవా? ఇంటికి వచ్చిన వాళ్ళు ఉండు అంటుండ్రు, అటు ఇటు తిరుక్కుంటూ ఎగురుకుంటూ ఉంటారు ఎండలా. ఇప్పుడు ఏ కరెంట్ అవసరం లేదు ఇంటికాడ. ఇంటికాడ అవసరమే. ఇగో మమ్మీ నేను పోయేస్తాం, లగేజీ బాగుంటది తీసుకొస్తాం. ఒకవేళ లేట్ అయింది అనుకో నువ్వు ఆడ తీసుకొస్తుంది, బండి మీద రారాదు. నేను లగేజ్ పట్టుకొస్తే నువ్వు వచ్చిన అటు ఇటు తిరగకు, మంచిగా మీదకి పోయి ఫ్యాన్ వేసుకొని లేట్ అయితే లేట్ ఏం కాగానే చెప్పనే పోయేస్తాం, కానీ లేట్ అయితే అటు ఇటు ఎండకు తిరగకు, ఏడవకు. ఇవాళమ్మా మేఘన కత్తంది కుక్క పిల్ల. బావా డింగ్ 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 అను ఇప్పుడు వాడుతుందా మా జై శ్రీరామ్, జై శ్రీరామ్ అను గట్టిగా జై శ్రీరామ్ అను గట్టిగా. సిగ్గుపడతావా? చాలా జాంగ్ ఒర్రే దొరుకుతుంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ బడి ఒంటి పూట పడిందో కానీ 6:30 కత్తాంది, 6:30 కత్తాంది. ఏమైందిరా? ఇంకా ఏమన్నా వంకరమ్మాట అమ్మ? బాదం జ్యూస్ వద్దు. నిన్న దోసకాయలు తెచ్చిందా, అవేంటి బాగా రోజులు ఉంటుంది, ఒకటి దగ్గుతుంది కానీ అందుకే అది మంచిగా ఉండదని చూద్దాం. ఇప్పుడు దోసకాయలు తెచ్చిన, అంగూర్లు తీసుకొచ్చిన, కరబుజా తీసుకొచ్చిన. ఇప్పుడు సంత్రాలు కూడా పట్టుకొస్తాం. సంత్రాలు తెద్దాం అనుకున్నా కానీ 100 రూపాయల కిలో అంటారు, మంచిగా లేవు, ఖరాబ్ అయి ఉన్నాయి, అందుకే తేలేదు. బిర్యానీ మనం వేసుకోమా? అక్కడ బిర్యానీ బిర్యానీ అంటారు, గంట మంచిగా చేయం కానీ అలా. సరే డాడీ, ఎందుకు అక్కడ ఉందిగా ఏంటిదట? ఏం చేసుడు బండి అదేంది? పోతావా? ఎక్కి పోతుందట, తీసుకో బైక్ పోవా? పోతుంది. మమ్మీ నువ్వు ఇచ్చేది ఏంటి? మమ్మీ తెలుసు. ఇగో ఏం చేసిందంటే మొన్న దీని దగ్గర పైసలు అన్ని దాచుకోమని ఇస్తావా, చిల్లర కాయిన్స్ అవన్నీ దాచుకున్నది. ఒక్కొక్క కాయిన్కి ఒక్కొక్క డిఫరెంట్ కాయిన్లు ఉంటుంది చూడు, బొమ్మలు అటు ఇటు వచ్చినాయి. అవన్నీ పర్సులు వేసింది, డబ్బాలకి వెళ్ళి తీసి ఆడకే అంటే అవి తీసి సంబరానికి లెక్క పెట్టుకుంటూ చేసుకుంటూ ఉంటుంది. ఆయన డబ్బాలకి వెళ్ళి తీసింది, పర్సులు వేసింది. పర్సులు వేసినల్లే ఇక ఆడబెట్టి టీ పై మీద పెట్టి మర్చిపోయింది. మర్చిపోలేదు, నాన్నే ఉందని గుర్తుంది, అని మమ్మీ తీసుకుంది, ఏమంటే ఇస్తలేదు, తీసి దాచిన. ఊకే ఓకే ఇంత ఏమన్నా తిని పో, స్నాక్స్ ఏమన్నా పెడుతుంది. పెట్టిన టిఫిన్ అన్ని చదివిన ఆల్రెడీ. బస్సు కూడా వస్తుంది. ఇవాళ నువ్వు బడికి ఎందుకు పోలే? ఒక్క కోసే అన్నా, కోసేస్తా. ఇక మీ అక్క కూడా పోలే ఇవాళ. తిట్టు 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 పతావు. ఎంత అడావిడి ఉండదు. వర్షం కొట్టేసిన టైం అయిపోయినాయి, ఎగ్జామ్స్ ఇంక ఇల్లు రాలే. ఈ హాస్టల్ వాళ్ళు వస్తే అప్పుడు ఇన్నే ఉంటుంది. ఫస్ట్ ఇయరే కదా, ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ అమ్మాయి రాని రాదట. కాకుంటే నేను లగేజ్ నేను పట్టుకోపోతా, నేను ఉండి తీసుకొని రావన్నా. ఏమున్నాయి? ఏలున్నదా? దప్పదంటే అట్లా ఎట్లా పంపిస్తాం? పంపించాం కదా.
నేను ఉన్నాను కదా అడగడానికి. అన్న నిన్నవా అంటే పొద్దుగాల పులిహోర తిన్నా. తినా బయట బిర్యానీ నీకు నాకే సేమ్ పించ్ కాదు కలర్ చేంజ్. కాదు సేమే. ఇప్పుడు ఊగకే తాగిన లెక్క. పారి ఇక పోదాం ఇంటికి. ఇద్దరు మా ఇంటికే. అంత లేదు. చిన్నప్పుడు ఫోటోలు సూపర్ ఉన్నాయి. ఉరికినావా? ఉరికిందా? దాన్ని తప్ప వాళ్ళని ఓరుతానా అరిసిన చూది. ఇప్పుడు చిన్నప్పుడు ఉన్నట్టే ఉండవు. బ్లాక్ వచ్చు కదా వాయిస్ వస్తుంది. అది ఎన్నో క్లాస్? ఇన్నూరి నేనేమవుతాను. ఏం కొట్టుడే? దాని కనీసం చికెన్ కూడా ప్రశాంతంగా ఏం ఇస్తలేరేమో. అయితే స్వీట్గా ఉన్నది. అందరు ఇంటికి పోయినాక తింటారు. అందరు ఇంటికి తింటామని వెయిటింగ్. ఎందుకు మమ్మీలు ఇంటికి పోయినాక మంచిగా అనిపెడతారా? లేదా తండుకో తింటారా? సరే జ్యూస్ అవుతా. బాదం జ్యూస్ అవుతాం ఫుల్గా. ఆంటీ ఫుల్ సడదైంది. ఏమద్దు కాలేదమ్మ. ఫుల్ అయింది. దగ్గు సడిది. జ్వరం కూడా వచ్చింది. ఇరగొట్టదు కూరు. మీరు కొట్టగా మంచిగా ఉండు. సరేనా? కొత్త పెళ్ళి మీ మమ్మ వస్తుందా? సరే మంచిగా ఉండు. సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ మంచిగా ఉండు. సరేనా? ఎవరితో చదివేట్టు నాకు మమ్మీ నాకు కాలేజ్లో తెలుసా? నెంబర్ నన్ను దగ్గర ఎవరి లేవు. గౌరవం బాగా అవుతుంది. నువ్వు ఎంత గౌరవం పడ్డా నీ పనులు ఏం నడివేయి. నేను ఇప్పుడేమన్నా అన్నావు బిర్యానీ అన్న సాక్ష్యం చెల్లె కూడా అన్నది బిర్యానీ. ఇంటికేనా ఫిష్ బిర్యానీ కాదు. నేను అత్తలేను అనుకోని మమ్మీ నేను వచ్చే వరకు చికెన్ అండి అని అన్నాను. వచ్చింది ఎట్లా బండి నువ్వు బస్సు. నేను ఒకనేనా? అవసరం లేదు. అవసరం లేదు. కాలేజ్కి మళ్ళా రావానే. సెకండ్ ఇయర్ అత్తనే రావాలి. సెకండ్ ఇయర్ వాళ్ళు ఏం చదువుకోవడానికి వస్తారు వీడికి? ఎంసెట్ కోచింగ్ వస్తారంట. నువ్వు వస్తావా? మరి వస్తాను. నువ్వు రా. వేరే వేరే ఇలా రాత్రి మమ్మీ గజ్జుడు గిట్రా నువ్వు గిట్రా అంతా ఎండ. నన్ను సమ్మర్లో ఇంటికి వస్తే ఎక్కువ మధ్యాహ్నం అనుకుని ఇస్తావా? పండుకుంటే ఎట్లా తెలుసారా? నాకు నిద్ర వస్తలేదు మమ్మీని. మమ్మీ లే మమ్మీ పండుకోకు. మమ్మల్ని కూడా నిద్ర పోనీ ఊరికే గిచ్చుకుంటా లేపుకుంటా. రాక్షసి అబ్బో పెద్ద రాక్షసి. లగేజ్ చదువుకునేది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఏమన్నా తీసుకున్నారా అడ్మిషన్? బాయ్ మరి. అలాంటి గేట్ తీస్తలేరు. బాయ్ పోతున్నా. బాయ్.
బాయ్ అంకుల్ బాయ్. లగేజ్ బాగుందని కొంచెం చెప్తాను. ఒక్కటే బ్యాగ్ తెత్తలేండి, ఇంకా బ్యాగ్ లేవి మళ్ళా తెస్తావా? ఒక్కటి చేస్తావా? కృష్ణ ఫ్యాషన్ అయితే తయారైందా? నిన్న కార్ లాక్ అయిపోయిందా? ఇదంతా ఇబ్బంది ఉందా? ఏం కాదు, మళ్ళీ ఏం కాదు. మరి ఇక్కడనే ఏంటి ఈయన దించుకో. నిన్న ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు వచ్చారు స్పెషల్ క్లాస్ చెప్తారు ఫోన్ చేస్తారా? ఈ సంవత్సరానికి కాలేజీకి బాగా చెప్పిగా. ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం కూడా అతి సంవత్సరం కూడా బాయా? ఎందుకు ఈ సంవత్సరానికి బాయ్ చెప్పండి. ఈ సంవత్సరానికి కాదు, అతి సంవత్సరానికి కూడా బాయ్ అంటాను. ఎందుకు బాయ్? అతి సంవత్సరం ఉన్నారు, ఇప్పుడు ఎగ్జామ్ రాసి వచ్చారు. వెళ్ళలే, వాళ్ళ కోసమే ఉన్నా. వచ్చినావా? వచ్చిన నేనే వచ్చిన, నేను నిన్ను తీసుకొని వచ్చిన కాలేజీలోకి వెళ్ళి. బస్సులో ఫుల్ మంది ఉన్నారు, ఇక దీని పని చేస్తాను. మమ్మీ రానన్నది ఆన్నే ఉన్నది. మా కాలేజీలో ఉంటాను. నువ్వు పొద్దుగా ఎత్తలే వాట రెడీ అయితలే వాట తొందర. థ్యాంక్స్ థ్యాంక్స్. థ్యాంక్సా? ఏడవా? ఎడా మమ్మ వస్తుంది, నాకు తెలుసు మమ్మ వస్తుంది. ఎట్లా నువ్వు వస్తుంది? రాకపోతే ఏడ్చేది. నిన్న నుంచి మేము బండి మీద వస్తే ఏంది అక్క? మీ జుట్టు ఏంది? బుయింకాయ అక్క. ఇదా ఎవరక్కాళ్ళు? చెప్పు. మా అమ్మమ్మ అత్తాంది. ముక్కులకు పాలొస్తాయి, ముక్కులకు పాలొస్తాయి. బల్ పాలొస్తానే, పాలొస్తాయంటే బల్ పాలొస్తానే. బుయ్యింకాయ ఆ పెద్ద అమ్మేది. అయ్యో ఎత్తిపోయింది. చెప్పు. ఏ ఊరికి? ఏమన్నా మేనక్కని తీసుకురాని పోయింది. కూలిపోయి వచ్చి నువ్వు బట్టలు తీయన్నాను తెలియదా? పెట్టి పోయిల్లు నీ స్కూల్కి వచ్చేలోపు రావాలని తెలియదా? వచ్చినాం కదా. నీ స్కూల్కి వచ్చి 2 గంటలు అయినాకనా? నడువా ఎండ ఖరాబ్ అవుతాయి బట్టలు తీ. పాపం ఇంకా మేకలు చూడు, అవి తింటాయి తోటకూర. మంచి డ్రెస్సు మొత్తం మరి కట్ అట్లనే. చేసుకున్నావు. నువ్వే ఆగం చేసినావు. ఇవే ఉమ్. నేను కాదు తాత, నేను కాదు. ఆ క్లిప్ అందుద్దా? పొడుగున్నా నిన్న పడుకున్నావా? ఏ అవి మీ బట్టలు తీసేనా? ఇగో ఇది కింద వారెత్తుంది. అరే తాల్చేయలేదు, అబ్బా మమ్మీ దగ్గరనే ఉంది. అవి ఎందుకు తీసుకొచ్చినవే? నేను ఉందాడా? వీడికి వచ్చిన ఫోన్ చేస్తాను. తాల్చే నా దగ్గరనే ఉంది. అబ్బా కూర్చోండి వచ్చేదాకా. ఏ చేస్తా మంచిగా. అవ్వని ఇంకెంత మంచి సర్ప్రైజ్ చెప్పినట్టు చెప్తా ఉన్నావు దాన్ని. బోయింకాయ బోయింకాయ ఏమన్నా పోవు నువ్వు. వచ్చింది మమ్మీ. ఓకే ఏమైంది? కూలర్ వాళ్ళకే లేవదా? అది లేవదా? ఏతో పట్టుకురండి. కాదే మర్చిపోయాను తాల్చేయి. ఎలా లడ్డు మామ లేతావా? అవి ఏ పాట అవి? చిన్న దుడ్డు అలిగింది. బాదం జ్యూస్ తేలేదా? లేకుంటే ఏదో జ్యూస్ తేవాలా? గట్టిగా జ్యూస్ అన్న కారా నా కాదు నేను దాగా చిన్న దుడ్డకే చాలా దూపు అవుతుంది.
నీళ్ళు తాగుర్రి. పెద్దమ్మ ఏం చేస్తాను? అమ్మ వచ్చిందా? నేను చూసినా. ఆకలి అవుతుంది. నన్ను తిను. ఇంకేముండదు అదే ఉండదు. ఏంటిది? బుడికాయలు అమ్మమ్మ వచ్చింది, మాకు అరటి పండ్లు తెచ్చింది. ఇది దీని దగ్గర తిండి ఉన్నప్పుడు నా దోస్తు ఉండదట, తిండి లేనప్పుడు కాళ్ళపోటం ఉన్నదా? అమ్మమ్మ తెచ్చిందా? నాకు పెడతావా మరి? పెట్టది దోస్తా. పెడతావా? పెట్టవా? పెట్టవా? ఇగో రజునుగా నీకేం కావాలరా? నా దోస్తు ఉంటా అంటే ఉండా అన్నదా, ఇటు తిందాం ఆకలి అవుతుంది. ఇగో గంటల దోసకాయలు ఉన్నాయి. ఇక బ్యాగుది ఎల్లా గిన్నె 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 దోసకాయలు ఎప్పుడు కొన్నావే? కొన్నా. మరి నువ్వు తిందుగానే ఒక్కటన్నా. నాకు చెప్పా దాని అందులో ఏమన్నా ఉన్నాయా? నాకు చెప్పినావా? అయ్యో బీరకాయలని దోసకాయలు అనుకున్నా. ఓవరాక్షన్ బాగా చేస్తావు నువ్వు. అయ్యో ఆగేది బాటిల్లో లేదా? కిలో తెచ్చిన దోసకాయలు అంటే ఇక బీరకాయలా గిన్నె చూడు. వెళ్ళలేవు ఇక అంత సుత్తే. అంత సూతేనా? ఏ బ్యాగులు ఏమన్నా ఉండే ఎక్కమ్మా వెళ్ళినా తిందుగానే. వాటర్ మిలన్ వాటర్ మిలన్ ఎక్కడ తెచ్చిండే? ఇగండి వాటర్ ఇంట్లోనే మిలియన్ ఉంది. కారపుచ్చకాయ కారపుజకాయ ఫ్రిడ్జ్ లో ఉంది. అక్కడ కూర్చుంటే వాళ్ళ నేపోనా అట్లా ఇక మీరెందుకు అవ్వ ఉండి నేను ఇట్లా వేసుకున్నాక తిందా అన్నం తినాలి. అన్నం అందరికి సరిపోదు. సరిపోదా? పొద్దుగాల అన్నం అంతా వంగి ఆ గంజంపంగా కాలు మీద పడ్డది. ఇద్దరు అంత అంత అయింది, అన్నం అంతా వేయింది, కాలు మీద అంతా పడ్డది. ఏడ్చుకుంటే కూర్చుంటే మళ్ళీ దాని దగ్గర లేట్ అవుతుందని సపరేట్గా నా పని చేసింది. ఏంది ఇప్పుడు ఏడు ఇంకా బుడింకాయ, కానీ బుడింకాయ అయితే ఇచ్చిన. ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి. ఆ పెద్ద బుడింకాయ ఆ లక్కకు షైనికి. ఇప్పుడు బుడింకాయకి ఇచ్చుడు బంద్, ఎందుకంటే కచ్చాట దోసుకుంటావు అంటే కచ్చ అంటా. అన్నది తిండి ఉంటే దోస్తుండ అట్ట తిండి లేకుంటే గుద్దు తల్లి గబ్బుది. మంచిగా పట్టుకురాయంటే ఎందుకు లేవదు? ఎంత 10 నిమిషాలలో అయిపోయింది నాది షాపింగ్, అర్థమైందా? 10 నిమిషాలు డిమార్ట్లకైనా టకాటక్ అవ్వటి కూడా తీసుకున్నాయి. ఓ ఇక మిమ్మల్ని ఫోన్లు అంటే పొద్దు కడుతుంది. నువ్వు తీయలేవు చెప్పండి. సామాన్ రసిత పోయి కట్టుకొని వచ్చింది. ఇక నువ్వు పోయి తేలేదు తెంపింది అంతే, అదే సర్ప్రైజ్. ఎందుకంటే నేను లేపాంగోటి తెగింది, నువ్వు లేపాంగోటి తెగుద్దని అదే సర్ప్రైజ్. వాళ్ళు ఏం తింటారు? మామిడికాయలు. నేను అన్నం తినాలి, తినపోదురా? ఏమున్నాయి అలా తీయవా? ఆడబెట్టేది మనిషి ఒక్కటి షైనీ గిట్ జరిగే ఆడ కూర్చోది. ఏం లేవా? మేఘన అట్లా పోతుంది. 3 కిలోల ఎంత రైస్ తెచ్చిన వీళ్ళు ఒకటి. అదే జున్ను అంటుంది ఊకే బిర్యానీ బిర్యానీ అని. ఇక లడ్డు నువ్వు చికెన్ తెపో, బిర్యానీ వేసుకుందాం. మళ్ళీ అలా బర్త్డే ఇవాళ నా బర్త్డే. బిర్యానీ రైస్ ఓవరాక్షన్ చేస్తానవా? బిర్యానీ రైస్ ఇంట్లో లేవా? ఉన్నాయా? ఉన్నాయి. అది కావాలంటే నేను అల్లకెళ్ళి చేసి. అయ్యో ఇడిచిపెట్టా చిన్నారా, చిక్క తల్లివిరా నువ్వు. కుక్క తల్లివి దోస్తు. కుక్క తల్లి. ఇగో దోస్తు, మన దోస్తు. మీకు రాలే చిన్నప్పుడు? ఏంటి అట ఏమంటాను మీ చెల్లె? లడ్డు గెస్ చేయాలి. ఏ గెస్ చేస్తారు?
జాతరలు అన్నీ ఉన్నారు అందులోకి వెళ్ళి కొన్ని దాంట్లోకి వెళ్ళి ఒకటి నీకోసం సపరేట్గా ఉంది. నేనే మరి ఈ కెమెరాకు చూపెట్టమ్మా. నెక్స్ట్ ఇవి నేనే సెలెక్ట్ చేసా. చోకమ్మలకి చూడు అవి నాకు, ఇది చైనా బాగుంది. నెక్స్ట్ బ్రాస్లైట్స్. నా హార్ట్ నీకు ఇచ్చేస్తున్నా. అది ఇంకోటి ఇది బ్రాస్లైట్స్, ఇది ఇంకోటి ఇయర్ రింగ్స్. ఇవి ఇంకోటి ఇది నాకురా, నేను చేయను నీ లెక్క. బ్లూ కొన్నావు మరి మొత్తం నీకు. నీకు మొత్తం వైలెట్గా ఉన్నది. నాకు వైలెట్ ఇష్టమా? నీకు వైలెట్ కలర్ మంచిగా కనబడుతుంది, డ్రెస్లు వేసుకుంటాను అది కొన్నది. నీకే కలర్ ఇష్టం రా? బ్లూయేనా? మంచిగా ఉన్నదా లేదా? బాగుంది. బొమ్మలు ఏమో లేదా నాకు. చిన్న పిల్లవా నువ్వేమన్నా నీకు బొమ్మలు కొనైతే అందుకు? అవునే నీకోసం ఇక పెద్ద అదే బొమ్మ కొనే కొట్టివి. బొమ్మ కాదా నేను కొనిచ్చిన మేన కోసం. చెల్లె కొనిచ్చింది. వస్తుంది 20 రూపాయలు ఉంటాయి. నేను చూసి బ్రాస్లెట్ మంచిగా ఉంది. అది అట్టం చిరి పెట్టుకోవాలిరా ఇటు అది అట్టి బ్రాస్లెట్ పెట్టుకోవాలి. ఆ లాకెట్ ఇక్కడ చైన్కి వేసుకోవాలి. నేనే గిల్లరా హ్యాండ్ వాష్ చేసుకునే దాంట్లో. నువ్వే దొరికిన పాట కొట్ట కొట్ట ఏం చేస్తాను మళ్ళా నువ్వు? తోటకూర ఒక్కొక్కరు దండలాడతారు, నీకు సాత కాదే అనకపోతే. నన్నే అని అనగా వెనుక సిరికి మళ్ళా ఇప్పుడు నన్ను కొట్టినా అనుకో. సన్యాలు మీద కవర్ రెండు ఉన్నాయి. అప్పటి నుండి పిల్లలు అన్నం తినుల్లి తినుల్లి అంటే ఏమద్దు ఏమద్దు అన్నారు. అందుకోసం వెళ్ళి అద్దు అన్న వాళ్ళనే కావాలి అనేటట్టు ఇది చేసిన. ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసిన తర్వాత మేము తింటాం అంటే మేము తింటాం, 2 బుక్కలు ఎక్కువ తింటారు. ఇదంటే ఇష్టం ఇద్దరికి. కరెక్టే కానీ ఆకలి అయినప్పుడు తినాలి ఏదో ఒకటి, గిదే కావాలని చూడద్దు. నేను సాదా కాకుండా కానీ ఇప్పుడు అతను పని చేయించుకున్నా, రేపు పొద్దుగా లేపుతాను సంగతి. రోజు ఇగో టైం టేబుల్ పెట్టు, ఈ హాలిడేస్ అని రోజులు పొద్దున కరెక్ట్ టైంకి లేవాలి, స్నానం చేయాలి అన్నాయి. యోగా, మెడిటేషన్, ఎక్సర్సైజ్. నెల రోజుల్లో ఇప్పుడు వెయిట్ చూసి ఎంత ఉంది దానికి 5 కిలోలు పెంచి పంపాలి. కాదు 42 ఎక్కడున్నది, 39 ఉన్నది. ఓకే ఇగో అవి చేస్తేనే మీకు ఆ బయటకి అటు ఇటు పోదామన్న ప్లాన్లు. ప్లాన్ హైదరాబాద్ వండర్లా అన్నారు, ఇది అన్నారు. మీరు వెయిట్ పెరుగుతేనే జున్ను ఎగ్జామ్స్ అయిపోయే వరకు వెయిట్ పెరగాలి, హైట్ పెరగాలి బిడ్డ. హైట్ అంటే కష్టం కానీ వెయిట్ మెడలో కొంచెం వెయిట్ చైన్ వేసుకోండి. ఎంత వెయిట్ చైన్ వేసుకున్నావు? 1/2 కిలో వేసుకుంటా, కిలో వేసుకుంటా. వెయిట్ చైన్ వేసుకో వెయిట్ పెరుగుతావు అంటాంది. వినబడ్డదా? మంచిగా చెప్పినట్టు ఊకే టీవీ చూడద్దు, ఫోన్ చూడద్దు. వినబడ్డదా? పదే పదే చెప్పించుకోవద్దు బిడ్డ. ఏదో చూస్తే గోడిసేపు చూడాలి, మంచిగా ఉండాలి. గుసలు పెట్టద్దు, ఏదున్నా గట్టిగా చెప్పాలి. ఓకేనా? జున్ను పాప నువ్వు కూడా మంచిగా తినాలి, మంచిగా ఎగ్జామ్స్ రాయి. ఎగ్జామ్స్ ఎట్లా రాసినావు? అన్ని అంటే మ్యాథ్స్ కెమిస్ట్రీ కొంచెం తప్పు వచ్చింది. కెమిస్ట్రీ మంచిగా రాసిన. ఓకే ఓకే. ఏడుసుడు ఎందుకు బిడ్డ, కొంచెం కష్టపడి అది రాసుకుంటే మాకు ఇచ్చిన మెటీరియల్ లేవు క్వశ్చన్స్.
అయితే ఏవో బుల్లెట్ బుక్కులు చదువుతారట, అవి చదివితే ఇవి రావట. సార్ కూడా జోనల్ సార్ కూడా వచ్చి చెప్పిండు మీకు అసలు మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రాబ్లం మెటీరియల్ అనే లేదు, ఈసారి పేపర్ బాగా టఫ్ వచ్చింది. ఎప్పుడైనా పేపరు పిల్లలు పాస్ అయ్యే మందం ఇవ్వాలి కానీ గిట్లా ఇవ్వదు. 80% కొంచెం ఈజీ ఇచ్చి 20% టఫ్ ఇచ్చినా పాస్ అవుతారు, కానీ 20% ఈజీకి ఇచ్చి 80% టఫ్ ఇస్తే ఎట్లా రాస్తారని. ఓకే, ఇవాళకైతే ఇదే మన వీడియో. ఈ వీడియో గిట్ట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే గంట కొట్టుడైతే మర్చిపోకండి. అలాగే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పిల్లలు ఎవరన్నా ఉంటే తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకుండా మంచిగా తిని చేసి మంచిగా ఉండాలి. అదే నా ఏజ్ వాళ్ళు ఎవరన్నా ఉంటే 6th క్లాస్ వాళ్ళు ఎగ్జామ్స్ మంచిగా రాయండి. ఓకే బాయ్, గుడ్ నైట్. నేను నాకు ఆకలి అవుతుంది, నన్ను ఊరించుకుంటుంది చాలు. దీన్ని చల్లారుతాను.